ఏపీ ఎన్నికల యుద్ధానికి సర్వం సిద్ధమవుతోంది. షెడ్యూల్ విడుదలకు ఈసీ ముహూర్తం ఫిక్స్ చేయడంతో ఏపీలో పొలిటికల్ హీట్ మరింతగా పెరిగింది. ఇప్పటికే ఇటు అధికార పక్షం అటు విపక్షం సకల అస్త్రాలతో రెడీగా ఉన్నాయి. ఎన్నికల తేదీ విడుదలైన వెంటనే కథన రంగంలో దిగేందుకు ఉవ్విళ్లు ఊరుతున్నాయి. మరోవైపు గతానికి భిన్నంగా ఇంతకు ముందెన్నడూ లేని విధంగా షెడ్యూల్కు ముందే అభ్యర్థిని ప్రకటించిన పార్టీలు మ్యాజిక్ మార్క్ 88 కోసం చెమటోడుస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ పై ఈసీ ప్రకటనతో ఊరు వాడ ఒకటే చర్చ జరుగుతోంది. పేరుకు షెడ్యూల్ నోటిఫికేషన్ అని చెబుతున్నా ఏపీలో ఎప్పటి నుంచో ఎన్నికల వాతావరణమే కొనసాగుతోంది. ఎండలు ముదురుతున్నట్లే రాజకీయాలు కూడా వాడివేడిగా మారుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఇలా చాలా మంది నేతలు అటు ఇటు జంపింగ్లతో ఏపీ రాజకీయాన్ని హీటెక్కించారు. అగ్ర నాయకులు సైతం దాదాపు 3 నెలల నుంచి ఎన్నికల దిశగానే అడుగులు వేయడంతో క్షేత్రస్థాయిలో కూడా కథన కుతూహలమే కనిపిస్తోంది. వైనాట్ 175 అంటూ అధికార వైసీపీ కదులుతుంటే జగన్ను గద్దె దించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి. గతంలో ఎన్నడూ లేనట్లు ఈసారి ఎన్నికలకు చాలా ముందుగానే ఏపీలో ప్రధాన పార్టీలు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా అధికార వైసీపీ గత ఏడాది డిసెంబర్ నుంచే ఎన్నికల సన్నాహాలు మొదలుపెట్టింది. ఇక టీడీపీ, జనసేన కూడా కూటమిగా ఏర్పడడంతో పాటు బీజేపీని చేర్చుకుని ఎన్నికల రణానికి సిద్ధమైంది. షెడ్యూల్తో సంబంధం లేకుండానే ఎన్నికల దిశగా పార్టీలు సిద్ధమైపోవడం, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఎత్తుకు పై ఎత్తులతో రాజకీయాన్ని రసకందాయంగా మార్చేశాయి. ఇక షెడ్యూల్ విడుదల తర్వాత ఈ పరిస్థితి మరింత తీవ్రమయ్యేలా కనిపిస్తోంది. వాస్తవానికి డిసెంబర్లో తెలంగాణ ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే ఏపీ పాలిటిక్స్ పై దృష్టి పెట్టాయి పార్టీలు. తెలంగాణ రిజల్ట్ ఎఫెక్ట్ ఏపీపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందనే అంచనాతో చాలా జాగ్రత్తలే తీసుకున్నాయి ఇరు పార్టీలు. తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవడంతో అక్కడి అధికార పార్టీ దెబ్బతిన్నది అనే ఆలోచనతో ఏపీలో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను గుర్తించే పని ప్రారంభించింది వైసీపీ. ఇలా ముందస్తుగా సీఎం జగన్ తీసుకున్న చర్యలతో దాదాపు 30 మంది సిట్టింగ్లను నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు. ఇంకో 40 మందిని వేరే స్థానాలకు బదిలీ చేశారు. ఇలా స్థానచలనం కల్పించిన వారిలో మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు ఉండడంతో టీడీపీ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అధికార పార్టీకి ధీటైన వ్యూహాలతో పసుపు దళం కూడా పావులు కదపడంతో ఏపీ రాజకీయాలు అనుక్షణం ఉత్కంఠగా మారాయి. ఇక వైసీపీ మార్పులతో ఎన్నికలకు సిద్ధమవగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే టీడీపీ 128 మంది అభ్యర్థులను ప్రకటించగా జనసేన తాను పోటీ చేసే 21 స్థానాల్లో 11 సీట్లపై క్లారిటీ ఇచ్చేసింది. ఇంకా బీజేపీ పోటీ చేయనున్న 10 స్థానాలకు, టీడీపీ పెండింగ్ లో పెట్టిన 16 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అదేవిధంగా జనసేన కూడా 10 స్థానాలకు అభ్యర్థులను వెల్లడించాల్సి ఉంది. గతంలో ఎప్పుడూ లేనట్లు షెడ్యూల్ కన్నా ముందే ఇలా ప్రతిపక్షం సీట్లపై ప్రకటన చేయడం ఏపీ రాజకీయాల్లో ఓ రికార్డుగా చెప్తున్నారు. గత ఏడాది జనవరిలో స్టార్ట్ చేసిన లోకేష్ పాదయాత్ర, ఆ తర్వాత చంద్రబాబు బస్సు యాత్రలు, తాజాగా రా కదలిరా సభలతో జనంతోనే ఉన్నామని చాటుకుంటోంది టీడీపీ. ఇలా రెండు వైపులా అభ్యర్థులు, సభలతో ఎన్నికలకు సిద్ధమైపోయారు ముఖ్య నేతలు. ఇదే సమయంలో ఎన్నికల మేనిఫెస్టో పైన కసరత్తు చేస్తున్నారు. అధికార పార్టీ గత మేనిఫెస్టోలో 99% హామీలను నెరవేర్చానని చెప్తోంది. వచ్చే ఎన్నికలకు ఈ మేనిఫెస్టోతో పాటు కొత్తగా మరిన్ని పథకాలు చేర్చి ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటోంది. ఇక టీడీపీ, జనసేన కూడా గతంలో మినీ మేనిఫెస్టో ప్రకటించారు. షెడ్యూల్ తర్వాత పూర్తి స్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తామంటూ 6 గ్యారంటీ హామీలను ఇస్తోంది టీడీపీ కూటమి. ఇక 4 సిద్ధం సభలతో క్యాడర్ను సంసిద్ధం చేసిన సీఎం జగన్ ఎన్నికల రణక్షేత్రంలో దిగేందుకు సకల అస్త్రాలతో రెడీ అవుతున్నారు. సీఎం జగన్ ఒక్కరు ఒకవైపు, ఆయనకు వ్యతిరేకంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మరోవైపు.
కాంగ్రెస్, వామపక్షాలు, మాజీ జేడీ లక్ష్మీనారాయణ పార్టీ ఇంకోవైపు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. పోటీలో ఎందరూ ఉన్నా, ఎన్ని పార్టీలు ప్రచారం చేసినా యుద్ధం మాత్రం అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మధ్య ఉండనుంది. దీంతో ఈ రెండు పక్షాల మధ్య జరిగే యుద్ధంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.